అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం బీఏ కావచ్చు, ఎంఏ కావచ్చు అండ్ వివిధ కోర్సుల్లో ఉన్నటువంటి వైట్ డెవిల్, జాన్ వెబ్స్టర్ రాసినటువంటి వైట్ డెవిల్ అనేదాన్ని మనం అయితే చూస్తున్నాం. జాన్ వెబ్స్టర్ 1578 సంవత్సరంలో పుట్టడం జరిగింది. 1632లో చనిపోయాడు ఈయన. వాజ్ అన్ ఇంగ్లీష్ జకోబియన్ డ్రామటిస్ట్. ఈయన యునైటెడ్ కింగ్డమ్ ప్రాంతానికి చెందినవాడు. ఇంగ్లీష్లో రాసేటటువంటి వ్యక్తి. జకోబియన్ డ్రామటిస్ట్ అంటే యూకే లేదా ఏదైతే ఇంగ్లాండ్ ఉందో జేమ్స్ వన్ అనేటటువంటి రాజు పరిపాలించిన కాలంలో ఈయనైతే తన రచనలు అంటే ఆ కాలానికి చెందినవాడు అనేసి. జకోబియన్ డ్రామటిస్ట్ అంటే జేమ్స్ వన్ ఎవరైతే రాజు ఉన్నాడో ఇంగ్లాండ్లో ఆ టయానికి చెందినవాడు అనేసి అర్థం. ఈ వాజ్ బెస్ట్ నోన్ ఫర్ హీస్ ట్రాజడీస్. అతను రాసినది ట్రాజడీస్ ముఖ్యంగా రెండు ఉన్నాయి. అవి చాలా చాలా ప్రసిద్ధి చెందినవి. అది ఏంటంటే వైట్ డెవిల్ ఒకటి మనం చెప్పుకోబోయేది, అండ్ ఇంకోటి ఏంటంటే డచెస్ ఆఫ్ మల్ఫీ. ఈ రెండు కూడా మనం చేస్తున్నాం. వైట్ డెవిల్ సమరీ అండ్ నోట్స్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. దే ఆర్ మాస్టర్ పీసెస్ ఆఫ్ ఎర్లీ 17th century ఇంగ్లీష్ స్టేజ్. ఇవేంటంటే డ్రామాస్. ఆ రోజుల్లో ఏంటంటే రాజుల ముందు దరిదాపులుగా ఈ నాటకాలను వేసి ప్రదర్శించేవాళ్ళు. రాజు కనుక నచ్చితే ఆ టీం మొత్తానికి లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యేది. అంటే కింగ్స్ యాక్టర్స్ లాగా వాళ్ళు చలామణి అయ్యేవాళ్ళు. రాజుగారి బర్త్డే కావచ్చు, రాజుగారికి మనసు బాగోలేకపోతే అప్పుడు ఆ డ్రామాస్ అనేవి వేస్తూ ఉండేవాళ్ళు. దరిదాపులుగా 24 గంటలు 72 గంటల పాటు ఈ నాటకాలు అనేవి కొనసాగుతూ ఉండేవి. దే ఆర్ మాస్టర్ పీసెస్ ఆఫ్ ఎర్లీ 7th century ఇంగ్లీష్ స్టేజ్. కాబట్టి 17వ శతాబ్దంలో మాస్టర్ పీసెస్గా ఇవైతే ఉన్నాయి. ఎందుకంటే ఆ కాలం నాటి పరిస్థితుల్ని వైట్ డెవిల్ క్లియర్గా చెప్పింది. డెవిల్ అంటే ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్గా ఉంటుంది అనేది భావన ఆ రోజుల్లో. నల్ల రంగులో ఉంటుంది. నలుపు అంటే చెడు అనేసి అర్థం అనమాట. చీకటిని చెడుగా. అండ్ నాటకాల్లో నల్ల రంగు దుస్తులు ధరించిన, నలుపు రంగు మాస్క్ వేసుకున్నా కానీ దాన్ని ఒక రకంగా ఏంటంటే చెడుగా భావించేవారు. అది ఒక వినాశకారిగా భావించేవాళ్ళు. అయితే జాన్ వెబ్స్టర్ రాసిన వైట్ డెవిల్లో ఏం చెప్తున్నాడంటే డెవిల్ అనేది బ్లాక్ కలర్ కాదు, వైట్ ఉంటుంది. అది బ్లాక్ కన్నా మరీ ఘోరంగా ఉంటుంది. ఎలా ఉంటుందో చూపిస్తాను అనేసి ఈ రచన అయితే చేయడం జరిగింది. ఈ నాటకాలు హీ రోట్ ప్లేస్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ షేక్స్పియర్ టైంలోనే ఈయన కూడా రాయడం అయితే జరిగిందనమాట. ఇక వైట్ డెవిల్ కథ విషయానికి వచ్చేస్తే ఒక సీక్రెట్ లవ్ అఫేర్ జరుగుతుంది. జనరల్గా అండి కథ అంతా చాలా వ్యాస్ట్గా ఉంటుంది. రకరకాల క్యారెక్టర్స్ వస్తాయి. అవన్నీ కాకుండా స్ట్రెయిట్ పాయింట్ అనమాట. సీక్రెట్ లవ్ అఫేర్ నడుస్తూ ఉంటుంది. విక్టోరియా కొరంబోనా ఈమె ఏంటంటే కొంచెం హై ఫ్యామిలీకి చెందింది, కానీ పరిస్థితులు బాగోలేమై. బ్యూటిఫుల్ ఉమెన్ మ్యారీడ్ టు కెమిలో. అందుకని ఒక పేదవాడైన చాలా లో క్లాస్కి సంబంధించినటువంటి కెమిల్లోని పెళ్లాడాల్సిన పరిస్థితి వస్తుంది విక్టోరియా కొరంబోనాకి. మన ఎగ్జామ్లో రాసేటప్పుడు విక్టోరియా అని రాస్తే సరిపోతుంది. షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ డ్యూక్ బ్రాషియానో. ఈ డ్యూక్ ఎవరైతే ఉన్నారో బ్రాషియానో యొక్క ప్రేమలో పడుతుంది. అండ్ ఇద్దరు పరస్పర ప్రేమలో పడతారు. అయితే ఇక్కడ విక్టోరియా ప్రేమలో పడ్డానికి గల ప్రధాన కారణం ఏంటంటే కెమిల్లోతో యాక్చువల్గా పెళ్లికి ఇష్టం లేదు, కానీ తనకున్న ఆ రకం ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఆ సోషల్ స్టేటస్ కావచ్చు, తాను హై ఫ్యామిలీకి చెందినప్పటికీ కూడా వీళ్ళతో సరితూగనందున ఒక పేదవాడైనటువంటి అంటే స్టేటస్లో తక్కువైన కెమిల్లోని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ తన మనసులో మాత్రం ఏముంటుంది? నా స్థాయి ఇది కాదు, చాలా గొప్ప స్థాయి, నేను ఇక్కడికి చెందిన దాన్ని కాదు, అండ్ నేను రాజప్రాసాదంలో ఉండాల్సినటువంటి క్యారెక్టర్ నాది అనేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే డ్యూక్ బ్రాషియానో తగులుతాడు. వీళ్ళిద్దరూ పరస్పరం ప్రేమించుకుంటారు. డ్యూక్ బ్రాషియానో కూడా పెళ్ళి అయిపోయింది. ఈజ్ ఎ పవర్ఫుల్ నోబుల్ మ్యాన్ హూ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్ టు ఇసబెల్లా. ఇసబెల్లాతో యాక్చువల్గా డ్యూక్ బ్రాషియానోకి పెళ్ళై ఉంటుంది. చాలా చాలా వైట్ డెవిల్ అనేది ఆనాటి జేమ్స్ వన్ పరిపాలిస్తున్న ఇంగ్లాండ్ని ఏమన్నా సోషల్ స్టిగ్మా, సోషల్ అంటే సాంఘికమైనటువంటి చెడు ఏవైతే ఉన్నాయో అన్నీ చూపించడం జరిగింది. అందుకని ఇది గొప్ప డ్రామాగా పేర్కొనడం జరిగింది. ఎట్లా ఉండే పరిస్థితులు, ఒకప్పుడు బాగుండేవాళ్ళు జనాలు అని అనుకునేవాళ్ళం, కానీ కాదు, మనిషి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉన్నాడు అనమాట.
డ్యూక్ బ్రాషియానో ఇసాబెల్లా ఇద్దరికి పెళ్ళయింది. అయితే డ్యూక్ బ్రాషియానో విక్టోరియాతో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు డ్యూక్ బ్రాషియానోకి విక్టోరియాకి అడ్డుంది ఎవరు అంటే కెమిల్లో అనేటటువంటి భర్త అండ్ ఇసాబెల్లా అనేటటువంటి డ్యూక్ బ్రాషియానో భార్య. దే బిగిన్ ఏ సీక్రెట్ అఫైర్ అండ్ విష్ టు లివ్ టుగెదర్. వాళ్ళు ఏంటంటే పెళ్లి కాకుండానే అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ని సాగించడం మొదలు పెడతారు. ఎవరు? విక్టోరియా అండ్ డ్యూక్ బ్రాషియానో. ఇప్పుడు ఈ విషయం భార్యకి తెలుస్తుంది. డెత్స్ ఆఫ్ దేర్ స్పౌజెస్. ఇప్పుడు భార్యకి తెలుస్తుంది ఇసాబెల్లా ఏం చేస్తుందంటే టోటల్గా ఈ గుట్టు ఏదైతే ఉందో దాన్ని రట్టు చేయాలని రెడీ అవుతుంది. అందరిని బంధువుల్ని వీళ్ళని వాళ్ళని పోగేస్తుంది. చుట్టుపక్కల 24/7 అదే పనిలో ఉంటుంది. టు రిమూవ్ ద అబ్స్టాకిల్స్ టు దేర్ రిలేషన్షిప్ కెమిల్లో అండ్ ఇసాబెల్లా ఆర్ కిల్డ్. అయితే వీళ్ళు ఒక అడుగు ముందుంటారనమాట. ఎవరు? విక్టోరియా అండ్ డ్యూక్ బ్రాషియానో ఒక అడుగు ముందుంటారు. అండ్ చాలా చాలా నాటకీయంగా చనిపోయినట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తారు. కెమిల్లో డైస్ ఇన్ వాట్ అపియర్స్ టు బి అన్ యాక్సిడెంట్. కెమిల్లో ఎలా చనిపోయాడు? ఒక దుర్ఘటన జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, దాంట్లో చనిపోయాడు. కానీ కాదు, మర్డర్ చేయించబడ్డాడు. వైల్ ఇసాబెల్లా ఈజ్ పాయిజన్. ఇసాబెల్లాకి విషం పెట్టి చంపేస్తాడు. సస్పిషన్స్ ఫాల్ ఆన్ విక్టోరియా అండ్ బ్రాషియానో బికాస్ దే బెనిఫిట్ ఫ్రమ్ దీస్ డెత్స్. ఇద్దరు ఎలా చచ్చిపోతారని? విక్టోరియా భర్త ఒకేసారి, బ్రాషియానో భార్య ఒకే టైంలో ఎలా చనిపోతారు? కాబట్టి ఈ ఎవరైతే ఇసాబెల్లా ఉన్నారో మామూలు మనుషులు కాదు. దే ఆర్ హై సొసైటీ పీపుల్. వాళ్ళు కూడా బాగా డబ్బులున్న పవర్ ఉన్నటువంటి వ్యక్తులు. అంతేకాదు ఇసాబెల్లాకి మళ్ళీ లవర్ ఉంటాడు. బ్రాషియానో భార్య అయిన ఇసాబెల్లాకి మళ్ళీ లవర్ ఉంటాడు, ఒక లవరు. సో వీళ్ళందరూ కూడా ఇటు బంధువులు, లవరు, వీళ్ళందరూ కూడా పగబడతారన్నమాట బ్రాషియానో మీద. అర్థమైపోయింది, విక్టోరియా భర్త చచ్చిపోయాడు అండ్ బ్రాషియానో భార్య చచ్చిపోయింది. సో మొత్తానికి వీళ్ళ మీద అందరికీ డౌట్ వస్తుంది. సో చట్టం తన పని తాను చేసుకుపోవాలి కాబట్టి విక్టోరియాని, ఈమెని తీర్పులోకి తీసుకొస్తారు, అంటే కోర్టులో ప్రవేశపెడతారనమాట. ద చర్చ్ అథారిటీస్ అండ్ పవర్ఫుల్ నోబుల్స్ ఇన్వెస్టిగేట్ ద క్రైమ్స్. విక్టోరియాని ఎందుకు తీసుకొచ్చారు, బ్రాషియానోని ఎందుకు తేలేదు? బికాస్ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ ద సోషల్ స్టేటస్ ఆఫ్ ద డ్యూక్. కాబట్టి డ్యూక్ని తీసుకొచ్చి ట్రయల్ చేయాలి అంటే మామూలు విషయం కాదు అది. సో విక్టోరియాని పట్టకొచ్చారు. విక్టోరియా ఈజ్ పుట్ ఆన్ ట్రయల్. విక్టోరియాని ఏంటంటే ఇక తీసుకొచ్చి బోన్లో నిలబెట్టారు. అక్యూజ్డ్ ఆఫ్ అడల్టరీ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ మర్డర్స్. ఇక వ్యభిచార నేరం కింద నేరం మోపబడింది. అండ్ మర్డర్ కూడా నువ్వు చేసావు. ఆ రోజుల్లో ఎవరైనా ఆడవాళ్ళు తప్పులు చేస్తే మ్యాక్సిమం పనిష్మెంట్ మహా అయితే ఏం చేసేవాళ్ళు అంటే ఒక నన్నరి, వీళ్ళంతా ఒక చోట నర్సుల్లాగా పనిచేయడానికి వాటికి వీటికి పెట్టేవాళ్ళు తప్పించి మరణశిక్షలు వేసే అంత ఇది ఉండేది కాదు. డ్యూరింగ్ ద ట్రయల్ షీ స్పీక్స్ బోల్డ్లీ అండ్ ఇంటెలిజెంట్లీ. చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడుతుంది, చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. షీ క్రిటిసైజ్ ద హిపోక్రసీ ఆఫ్ ద జడ్జెస్. మీరేమైనా హిపోక్రసీ అంటే డంబాచారం, వీళ్ళే తప్పుటోళ్ళు, ఆ తప్పులన్నిటిని ఎత్తి చూపిస్తుంది, నేను కాదు మీరే తప్పుటోళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఆల్దో షీ డిఫెండ్స్ హర్సెల్ఫ్ స్ట్రాంగ్లీ, షీ ఈస్ డిక్లేర్డ్ గిల్టీ అండ్ సెంట్ టు ఎ కాన్వెంట్. ఇప్పుడు మన స్కూళ్ళలో కాన్వెంట్లు ఉంటాయి. ఏంటి కాన్వెంట్ అంటే అర్థం ఏంటంటే అక్కడ పెళ్లి కానటువంటి లేదా పెళ్ళయి శిక్షలు పొందుతున్న, ఒకటి పెళ్లి కాకుండా ఉండేటటువంటి నన్స్ ఉంటారు. వాళ్ళు బోధించేవాళ్ళు పిల్లలకి వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పించేవాళ్ళు, నర్సులుగా పనిచేసేవాళ్ళు. అది దాని అర్థం కాన్వెంట్ అంటే. కాబట్టి ఇప్పుడు ఈమెని దోషిగా తేల్చి జనరల్గా అయితే ఏం చేయాలి, మరణ శిక్ష వేయాలి మామూలుగా అయితే, లేదా జైల్లో పెట్టాలి, కాన్వెంట్కి పంపిస్తారనమాట. ఈ కాన్వెంట్ ఏంటంటే జస్ట్ అక్కడే ఉండి ఎవరైతే నేరాలు రుజువు అయినాయో వాళ్ళందరినీ అక్కడ ఉంచుతారు. ఉంచి ఏంటంటే అక్కడి నుంచి ఈ నర్సులు ఇట్లాంటి చిన్న చిన్నవి ఎవరైతే పెద్దవాళ్ళు ఆడవాళ్ళు చేయడానికి ఏంటంటే కొంచెం బిడియపడేటటువంటి అన్నీ కూడా వీళ్ళ చేత, అంటే నర్సులుగా వెళ్ళారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో క్రైమ్ చేశారని అర్థం. దాన్ని ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆమె మారుస్తుంది తర్వాత కాలంలో. మ్యారేజ్ అండ్ రివెంజ్. ఇక బ్రాషియానో ఏం చేస్తాడంటే ఇక బయట ఉన్నాడు కదా, ఎట్లాగైనా సరే విక్టోరియాని బయటపడేస్తాడు ఆ కాన్వెంట్ నుండి. అండ్ దే మ్యారీ, అండ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. బంధువులందరికీ కన్ఫర్మేషన్ అయిపోద్ది.
విక్టోరియా భర్త యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అండ్ బ్రాషియానో భార్య అయిన ఇసాబెల్లా ఏమైంది, చంపబడింది, పాయిజన్ పెట్టారు. ఏమి అనుమానాస్పద మరణాలు కాదు, హత్యలు అనే విషయాన్ని కన్ఫర్మ్ అవుతుంది. హౌ ఎవర్ ద రిలేటివ్స్ అండ్ సపోర్టర్స్ ఆఫ్ ద మర్డర్డ్ ఇసాబెల్లా సీక్ రివెంజ్ ఫర్ హర్ డెత్. ఇతను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ఇక్కడ బ్రాషియానో భార్య అయిన ఇసాబెల్లా ఎవరైతే ఉన్నారో లవర్ ఉంటాడు కదా, ఆడు కూడా రెడీ అవుతాడు అనమాట. వీళ్ళిద్దరి మీద ఎట్లయినా రివెంజ్ తీసుకోవాలి అనేసి. ట్రాజిక్ అండ్ ఇంకో విషయం ఉంటుంది ఇందులో. ఇంకోటి ఏంటంటే ఈ ఎవరైతే విక్టోరియా ఉందో ఆమెకి ఓ బ్రదర్ ఉంటాడు. ఈ బ్రదర్కి ఏంటి బాధ, అరే మనం చాలా హై సొసైటీలో చెందిన వాళ్ళం, కానీ ఏదో పరిస్థితులు బాగోక ఇలా ఇరుక్కున్నాం. బ్రాషియానోతో గనక విక్టోరియా పెళ్లి జరిగితే మనం మళ్ళీ హై సొసైటీకి నేను వెళ్ళగలను అనేసి ఒకటి ఉంటుంది. అతనికి కూడా దీంట్లో ప్రమేయం ఉంటుంది. అండ్ ట్రాజిక్ అండ్ వీళ్ళందరి దరిదాపు అందరు చచ్చిపోతారు. ద రివెంజ్ ప్లాట్ సక్సీడ్. ఇక వీళ్ళందరూ ఎవరైతే ఈ ఇసాబెల్లా తరపున్నటువంటి వాళ్ళు, లవర్ కావచ్చు, బంధువులు కావచ్చు, బ్రాషియానో ఈజ్ పాయిజన్. ఎలా అయితే ఇసాబెల్లా చంపబడిందో అలానే ఇతను కూడా పాయిజన్తో చంపబడతాడు బ్రాషియానో. అండ్ లేటర్ విక్టోరియాను హర్ బ్రదర్ ఫ్లెమినియో ఆశపడ్డాడే, ఆశ కాదు దురాశపడ్డాడు. తన ఎవరైతే సోదరి గనక బ్రాషియానోతో పెళ్లి జరిగితే మళ్ళీ ఒక హై రేంజ్కి మనం వెళ్ళగలము అనేటటువంటి దురాశతో ఎవరైతే ఉన్నాడో ఫ్లెమినియో కూడా చంపబడతాడు. అండ్ అదర్స్ ఆర్ కిల్డ్. అండ్ మిగతా అందులో ఎంటర్ అయిన వాళ్ళు చాలామంది చనిపోవడం జరుగుతుంది. ద స్టోరీ ఎండ్స్ ఇన్ వైలెన్స్. చాలా హింస, ట్రాజెడీ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద మెయిన్ క్యారెక్టర్స్ డెడ్. ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ అని పరిచయారో ప్రతి ఒక్కళ్ళు చంపబడతారు రకరకాలుగా. ఇక ఇది టోటల్గా కథ. ఏం లేదు, ఇద్దరు, ఒకళ్ళేమో దురాశ, పవర్ని పొందాలని దురాశ ఫ్లెమినియోది. ఇటుపక్క డ్యూక్ బ్రాషియానేమో అందంగా ఉన్నటువంటి విక్టోరియా ఏమో తాను కోల్పోయినటువంటి ఏదైతే హై సొసైటీ మొత్తం అనుభవించాలనేటటువంటి దురాశ కావచ్చు. టోటల్గా అందరూ ఎవరికి వాళ్ళు చంపుకొని, అంటే మనిషి జీవితం చాలా స్వల్పమైంది. ఎన్ని చిక్కులు ఎన్ని ముళ్ళు ఉంటాయో తీర్చుకోవడానికి సామాన్యమైన విషయం కాదనమాట. కాబట్టి మొత్తానికి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని చచ్చిపోవడం, మళ్ళీ విషయాలు పెట్టుకొని చచ్చిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కంక్లూషన్. వైట్ డెవిల్ షోస్ ఎ వరల్డ్ ఫిల్డ్ విత్ కరప్షన్, రివెంజ్, అంబిషన్ అండ్ మోరల్ వీక్నెస్. మొత్తానికి మోరల్ వీక్నెస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ కరప్షన్, అవినీతి, రివెంజ్, హింసా ప్రవృత్తితో ప్రతీకారం తీర్చుకునే ధోరణి, అండ్ ఏదైనా దురాశ. ఇక్కడ అంబిషన్ అంటే ఏదో అంబిషన్ కాదు, దురాశది. ద టైటిల్ వైట్ డెవిల్ సజెస్ట్ దట్ పీపుల్ మే అపియర్ ఇన్నోసెంట్. ఇక్కడ మనకు కనబడే పాత్రలన్నీ చాలా అమాయకంగాను, నోబుల్, గొప్పవిగాను కనబడతాయి. రెస్పెక్టబుల్గా కూడా కనబడతాయి. డ్యూక్ అయితే రెస్పెక్టబుల్గా కనబడతాడు, బట్ ఇట్స్ నాట్. ఇన్నర్ సైడ్లో జడ్జెస్ ఉన్నారు, వాళ్ళు కూడా రెస్పెక్టబుల్గా కనబడతారు, బట్ దే ఆర్ నాట్ ఆన్ ద అవుట్ సైడ్. బట్ బీ సిన్ఫుల్ అండ్ కరప్ట్ ఆన్ ది ఇన్సైడ్. లోపల మాత్రం వీళ్ళు పాపాలతో కుళ్ళిపోయి ఉన్నారు అనమాట. ద ప్లే హ్యాస్ నో పర్ఫెక్ట్ హీరోస్. అసలు హీరో అనేవాడే లేడు. అందరు చావడానికే నిర్ణయించబడిన వాళ్ళలాగా అందరు కూడా టార్గెటెడ్ అండ్ ఎలిమినేటెడ్ కూడా. ఆల్మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ సీరియస్ ఫ్లాస్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటారనమాట. ఏదో ఒక తప్పులో ఉంటారు, పాపం ఉండిపోతారు. దాంతో టోటల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే వినాశనం, అందరి హత్యలు అనేవి జరుగుతాయి. ఇది జాన్ వెబ్స్టర్ రాసినటువంటి, యాక్చువల్గా ఇవి కామెడీస్ ఉండి, ఈ కామెడీస్కి ఆ టైం కామెడీస్ చూసి ట్రాజెడీస్ రావడంతో నోరెళ్ళ పెట్టి చూశారనమాట. దాంతో ఈ 17th సెంచరీలో అద్భుతమైనవి అయిపోయినాయి. దాంతో అరిస్టాటిల్ వాళ్ళు రాసిన సూత్రాల ప్రకారం ట్రాజెడీస్ అనేవి ఇక్కడ నాటకాల్లో చిన్నగా ఎంటర్ అవడం అనేది జరిగింది. సో ఇదండి వైట్ డెవిల్కి సంబంధించి జాన్ వెబ్స్టర్ రాసినటువంటి వైట్ డెవిల్ ఏదైతే ఉందో సమరీ అండ్ నోట్స్ అనేది మనం చూడడం జరిగింది. And thanks a lot.